సాంబా నవ్వుతున్నారు సాంబా, నీ మాటలు నీ కడుపుమంట. ఒక్కసారి నువ్వేం బుద్ధుడుగా, ఒక్క నిమిషం నీ బుద్ధుడు పోజు పెడతాను, ఒక్క నిమిషం మైక్ కింద పెట్టు. నీ పోజు నువ్వు ఇట్టబెట్టి చెప్తుంటావు ఏంది అంట. యువర్ థింకింగ్ దట్ యువర్ నాట్ బుద్ధ. అసహ్యంగా ఉంది నువ్వు ఆ పోజు నువ్వు నీ కథ. ఏం మాట్లాడావు? ఒక ఆర్థిక ఉగ్రవాది స్వతంత్రం తెచ్చాడా, ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం తెచ్చాడా, ఆయన మీద ప్రేమతో ప్రజలిస్తే ఏమా నీకు? ఆ ద్వేషంతో కాలి చచ్చిపోతారు ఎవడు కూడా. మీకు ఇంకే జబ్బులు పడలే, మీ ద్వేషమే మిమ్మల్ని దహించేస్తుంది. ఒక్కసారి నీ కామెడీ ట్రాక్ చూసుకో సాంబా. మిమ్మల్ని సాంబశివ గారు అదే అనిపించడంలా. మీరు ప్రవర్తించే తీరు నీకు టీవీ ఛానల్ ఉందని ఏం మాట్లాడుతున్నావు? కోర్టుకి ఆయన కోర్టులోకి జనాన్ని తీసుకోలేదే, ఆయన ఎయిర్పోర్ట్ లో దగ్గర వచ్చి జనానికి మీకు కడుపు మండి నీ రాతలేని ఏదో చెప్తున్నాడు ఆయన. సుధారానికి ఏమైంది, వల్లభనేని వంశీకి ఏమైంది, ఇంకొకరికి ఏమైందంటే మమ్మల్ని పోలీస్ చిత్రహింసలు పెట్టింది మీరు ఒప్పుకుంటున్నారా? అంతేనా? పైపిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఉన్న చూడటానికి వస్తే జన్మలోకి జైల్లోంచి బయటికి రాని నువ్వు అన్న మాట నేను ఏ విధంగా సంబోధించాలో మాట్లాడు, అదే విధంగా సంబోధిస్తా. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఎవరైనా చూడటానికి ఈదుల్లోకి బయటకు వస్తే ఇంక జన్మలో బయటికి రానికుండా వాళ్ళకి పడిన గతి మీకు పడద్దని చెప్తా ధైర్యమా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అడిగేవాళ్ళు చేసేవాళ్ళు లేరనా? నువ్వు తమలపాకుతో తానిట్టంటే తలుపు చెక్కతో నేనిట్టంట. యు హావ్ లాస్ట్ ది క్రెడిబిలిటీ టు బి అడ్రస్డ్ లైక్ ఎనీథింగ్. యు హావ్ లాస్ట్ ది ఎస్టీమ్ బికాస్ ఆఫ్ దిస్ డే ఇన్ అండ్ డే అవుట్. పతనమై పిచ్చి రాత్రులు రాసి పిచ్చి కోతలు కూర్చు. ఎస్, అవుట్ ఆఫ్ యాగనీ అండ్ యాంగ్విష్ నేను విధంగా మాట్లాడాల్సి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ నాయకుడు, ప్రజల్లో అపారమైనటువంటి బలమైన నాయకుడు, 40% ఓట్ బ్యాంక్ ఉన్నాడు, 150 సీట్లు గెలిచినోడు, కాంగ్రెస్ పార్టీని పోకటి వేళ్లతో కూడా కదిలించిన వ్యక్తి, సోనియా గాంధీని లెక్క చేసి తొడగట్టినటువంటి వ్యక్తి. సంబా, నీ చేతిలో పడినంత అవమానపడాలా? తప్పమ్మా. మాట్లాడావంటే మేము కూడా చాలా తీవ్రంగా మాట్లాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నీకే కాదు నోరు ఉండేది, మాకు కూడా ఉంది. నీకే కాదు పౌరుషం ఉండేది, మాకు ఉంది పౌరుషం. నీకే కాదు గౌరవం ఉండేది, మాకు గౌరవించబడాలి. నువ్వేమన్నా ఊడిపడ్డావా? ఇష్టం వచ్చినట్టు బుద్ధుడు మాట్లాడి ఏళ్ళెట్టు పెట్టి మాట బుద్ధుడు డోంట్ ఇంకేట్ యువర్ సెల్ఫ్ నాట్ బుద్ధ. ఆయన అవమానపరచడం గుర్తు పెట్టుకో. ఇంకైనా మారు నువ్వు ఏ విధమైనటువంటి కారు కొత్తలు కూస్తే దానికి డబ్బులు మాట్లాడతావని హెచ్చరిస్తుండా.